హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఏపీ అండ్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి పోటీ పరీక్షార్థులకు ఉపయోగపడే తెలుగు కంటెంట్ నుండి కొన్ని ప్రశ్నలను ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మొదటి ప్రశ్న, పాదంనకు పర్యాయ పదము ఏమిటి? ఆప్షన్స్: చరణము, అడుగు, పద్యపాదము, అన్ని. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 అన్ని. క్రింది వాటిలో ఆహ్వానానికి పర్యాయ పదము ఏది? ఆప్షన్స్: ఆహారం, సంబోధన, ఆహుతి, వీడ్కోలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఆహుతి. మూడో ప్రశ్న, తామం దేనికి పర్యాయ పదం? ఆప్షన్స్: ఇల్లు, స్వర్గం, దివి, ఆకాశం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఇల్లు. బ్రహ్మకు పర్యాయ పదము ఏమిటి? ఆప్షన్స్: ఈశ్వరుడు, విధాత, పశుపతి, నిశాపతి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 విధాత. బుద్ధి అనే అర్థం ఉన్న పదము ఏది? ఆప్షన్స్: ప్రతిభ, పాండిత్యం, మనీష, ఏది కాదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 బుద్ధి అనే అర్థం ఉన్న పదం ఈ క్రింది వాటిలో మనీష. పాముకి పర్యాయ పదము ఏమిటి? ఆప్షన్స్: సర్పము, ఉరగము, భుజగము, అన్ని. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో గురువుకి నానార్థము ఏది? ఆప్షన్స్: కుమారుడు, బృహస్పతి, చంద్రుడు, ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 బృహస్పతి. చంద్రుడు అనే నానార్థం ఉన్న పదము ఏది? రాజు, ఇంద్రుడు, రాజరాజు, పరమేశ్వరుడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 రాజు. నెక్స్ట్ ప్రశ్న, నీటికి నిలయమైనది అనే అర్థం ఉన్న పదం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: జలదం, అంబోనిది, గగనం, సరసిజం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 అంబోనిది, అనగా నీటికి నిలయమైనది అనే అర్థం కలదు. నెక్స్ట్ ప్రశ్న, అనిమిషులకి వ్యుత్పత్తిని తెలపండి. ఆప్షన్స్: నిమిషం కూడా విశ్రాంతి లేనివారు, మిష ఉన్నవారు, రెప్పపాటు లేనివారు, అని అంటూ ఉండేవారు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 రెప్పపాటు లేనివారు అని. విశ్వమును భరించినది అని వ్యుత్పత్తి ఉన్నది ఈ క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: విశ్వంబర, సృష్టి, భారము, ఏది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 విశ్వంబర. ప్రాచీనమునకు వ్యతిరేక పదము ఏది? ఆప్షన్స్: ఆచీనం, విచీనం, అర్వాచీనం, అప్రాచీనం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 అర్వాచీనం. తర్వాత ప్రశ్న, నిర్జీవం వ్యతిరేక పదము ఏది? ఆప్షన్స్: సర్జీవం, సజీవం, అనాజీవం, పైవన్నీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 సజీవం. కబ్బమునకు ప్రకృతి ఏది? ఆప్షన్స్: కార్యము, పబ్బము, కావ్యము, కప్పము. సరైన సమాధానం ఆప్షన్ 3 కావ్యము. రత్నాకరము అంటే ఏమిటి? ఆప్షన్స్: నది, కొండ, సరస్సు, సముద్రము. సరైన సమాధానం ఆప్షన్ 4 సముద్రము. రత్నాకరము అనగా సముద్రము. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.